అండి? మా తీర్థాలండి. తీర్థాల ఏ మందు కొట్టారండి? ఇది టార్గెట్ 999 కొట్టినామండి. ఎన్ని సార్లు కొట్టారండి? 2 సార్లు కొట్టినామండి. ఒకసారి చూపెట్టండి డబ్బాది. ఎక్కడ తెచ్చారండి? ఈ ఖుషి షాపులో తెచ్చినామండి ఖమ్మం. ఖమ్మం కుషిగా తెచ్చారు. ఎన్ని సార్లు 2 సార్లు కొట్టారు. 2 సార్లు కొట్టినాం. ఇది కాపు చూపెట్టండి. ఇది కొట్టిన తర్వాత ఎలా వచ్చేసిందో. ఇందులో కాపు చిక్కగా ఒత్తు కాసిందండి. దగ్గర కనుపు ఆ! ఇంచులో కాసింది. ఈ ఈ సీడ్ కూడా ఎక్కడ తెచ్చారండి? ఈ ఖుషి షాపులోనే తెచ్చినాం. మందులు ఇచ్చిన కాడ తెచ్చినాం. ఓకే. ఇప్పుడు ఇది కొట్టక ముందు మీకు ఎలా ఉండేదండి? అంటే అప్పుడు కాపు లేదు. కొట్టిన తర్వాత కాపు పిందె మంచిగా సాగింది. గ్రోతింగ్ వచ్చింది. ముడత పోయింది. 2 ముడతలు పోయినాయి. ఓకే. ఈ పక్క రండి. మీకు లైటింగ్ అవుతుంది. అయితే మీకు ఇది ఏమేమి పోయినండి ఈ మందు కొట్టడం వల్ల మీకు? ఈ నల్లి పోయింది. ఆ! ఎర్ర నల్లి, ఆ! దోమ, ముడత 2 ముడతలు పోయినాయి. ఆ! కాపు కూడా ఆగిందండి. అంతకుముందు ఇది కొట్టక ముందు ఎలా ఉండేదండి? ఈ నల్లి దులిపితే నల్లి మొత్తం చేతి మీద ఉండేదండి. ఆ! ఎర్ర నల్లి. ఆ! అయితే కొట్టిన తర్వాత మూడో రోజు చూస్తే మొత్తం చనిపోయిందండి. ఏం కనపడలేదు. మళ్ళీ దులిపితే బుడిదే రాలుతుంది కానీ దాని మీద ఏం లేదండి. ఏం లేదు. మీకు అంతకుముందు కొసలు ఎలా ఉండేదండి? మాడిపోయినట్టు ఉండేదండి. కాలిపేలులాగా మాడిపోయేలాగా ఉండేది. ఇప్పుడండి? ఇప్పుడు కొద్దిగా గ్రోతింగ్ వచ్చింది, బాగుందండి. ఓకే. మీరు పక్క తోట చూశారు కండి. మీరు పక్క తోట కండి. మీకు అంతకుముందు ఎలా ఉండేదండి తోట? ఇప్పుడు మామూలుగా ఉండేదండి తోట. మామూలుగా ఉండేది, ఇప్పుడు బాగుంది. మందు కొట్టమంటే చెప్పినా మా అన్నయ్య చెప్పట్లే. అయితే చెప్పండి మొన్న చెప్పిండు. బాగుందండి. మీరు ఏమనుకుంటున్నారండి? మంచిగా ఉందండి. మేము కొట్టాలనుకుంటున్నాం. కొట్టాలనుకున్నారు. ఫ్లవరింగ్ కానీ పూత కానీ చూడండి ఎంత ఫ్లవరింగ్ వచ్చేసిందో చూడండి. పై చివరి దాకా కూడా చూడండి. పై చివరి దాకా కూడా నీకు ఫ్లవరింగ్ అనేది వస్తుంది చూడండి. ఎంత ఎక్సలెంట్ కంటే ఎంత ఎక్సలెంట్గా వచ్చింది. ఈ మందు రైతులు కొట్టుకోవచ్చండి? కొట్టుకోవచ్చండి. మీరు ఎన్నిసార్లు కొట్టారు? నేను 2 సార్లు. ఇవాళ డేట్ ఎంత అండి? ఇవాళ 11 అండి. 11/12/2024. అవునండి. 11/11/2024. 12/11/11.